ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలక సమరానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. స్వదేశంలో కివీస్తో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్, ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ 5 టెస్టుల సిరీస్లో పేసర్లు కీలక పాత్ర పోషించే అవకాశముంది. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై టీమిండియా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సిరీస్లో బుమ్రా రాణిస్తే ఓ అద్భుతమైన రికార్డును సాధించే అవకాశముంది. బుమ్రా మరో 20 వికెట్లు పడగొడితే కపిల్ దేవ్ను అధిగమించి ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. బుమ్రా కంగారుల గడ్డపై ఇప్పటివరకు 7 టెస్టులు ఆడి 32 వికెట్లు తీశాడు. కపిల్ దేవ్ ఆస్ట్రేలియాలో అత్యధికంగా 11 టెస్టులు ఆడి 51 వికెట్లు సాధించాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియాలో భారత్, ఆసీస్ మధ్య జరిగిన టెస్టుల్లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన రికార్డు నాథన్ లయర్ పేరిట ఉంది. ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే భారత జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తమపై వస్తున్న విమర్శలపై ఎక్కువ దృష్టి పెట్టొద్దని టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. ఒత్తిడికి లోను కావద్దని, బాగా ఆడిన జట్టు గెలుస్తుందని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. అయితే ఇటీవల స్వదేశంలో భారత జట్టు కివీస్తో టెస్టు సిరీస్ను 0-3తో కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో భారత జట్టు విమర్శల పాలైంది.